ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు ఆగకుండా ఒకటే వాన కుంభవృష్టి. కామారెడ్డి, మెదక్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో కుండపోతగా కురిసిన వానకు చెరువులు నిండి కట్టలు తెగాయి, వంతెనలు కూలాయి, కల్వట్టులు కొట్టుకుపోయాయి, వాగులు పొంగాయి, ఊళ్లకు ఊళ్లే జలదిగ్బంధమయ్యాయి, రహదారులు ధ్వంసమై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోయింది. పదుల సంఖ్యలో గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోయి అంధకారం అలుముకుంది. చాలా జిల్లాల్లో మంగళవారం సాయంత్రం పట్టిన ముసురు విడవకుండా నిన్న సాయంత్రం దాకా అలాగే ఉంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2 రోజుల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంతో పాటు ఏ గ్రామాన్ని, తండాన్ని కదిలించినా వరద కన్నీటి గాథలే. జిల్లాలోని రాజంపేట మండలం ఆర్గొండ గ్రామంలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కేవలం 6 గంటల్లోనే 36.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. కామారెడ్డి పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జిల్లా యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వరదల్లో చిక్కున్న 1071 మందిని కాపాడింది. వరదల తాకిడికి కామారెడ్డి జిల్లాలో 58 రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కామారెడ్డి పట్టణ కేంద్రం నుంచి మొదలుకొని బిక్కనూరు వరకు 44వ జాతీయ రహదారిపై వరదలు ఉధృతంగా ప్రవహించడంతో రోజంతా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బిక్కనూరు మండలంలోని జంగంపల్లి, బస్వాపూర్ వద్ద జాతీయ రహదారిపై వరదలో చిక్కుకున్న పలువురు వాహనదారులను పోలీసులు రక్షించారు. తిప్పాపూర్, రామేశ్వర్పల్లి మధ్యలోని రైల్వే మార్గం వరదల తాకిడికి ట్రాక్ కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. మెదక్ జిల్లాలో 48 గంటల వ్యవధిలో 55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ పట్టణం పుప్పాల వాగు ఉధృతికి విద్యుత్ సబ్స్టేషన్ కొట్టుకుపోవడంతో 9 గ్రామాలు అంధకారంలో చిక్కున్నాయి. హవేలీ గన్పూర్ మండలంలో నక్కవాగు పొంగి పొర్లడంతో బోధన్, మెదక్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కొచ్చెరువు, దేవుని చెరువు కట్టలు తెగిపోయి నీరు ప్రవహించడంతో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. అక్కన్నపేట రైల్వే ట్రాక్ కింద కంకర కొట్టుకుపోయి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆకేరు వాగులో పడి మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం వీరారం గ్రామానికి చెందిన సిహెచ్ మునీష్ మృతి చెందాడు. అతడు వీరారం నుంచి మంగళవారం తిరుమలాయపాలెం మండలం గుండా ఆటోలో వెళ్తుండగా ఆటో చెడిపోయింది. నడిచి రాకాసి తండా వైపు వెళుతూ వాగు దాటే ప్రయత్నం చేసి వాగు ఉధృతికి కొట్టుకుపోయాడు. అతడి మృతదేహం గురువారం లభ్యమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు ప్రాజెక్టు వద్దకు గేదెలు మేపడానికి నర్మాల గ్రామానికి చెందిన 6 రైతులు వెళ్లారు. వీరిలో ఒకరు వరద నీటిలో గల్లంతు కాగా నిన్న 5గురిని హెలికాప్టర్ ద్వారా రక్షించారు. భారీ వర్షాల కారణంగా నేడు, రేపు జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జేఎన్టీయూ హైదరాబాద్ ఒక ప్రకటనలో తెలిపింది. వాయిదా పడిన పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 28, 29 తేదీల్లో కాకతీయ వర్సిటీలో, 29, 30 తేదీల్లో తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. శాతవాహన వర్సిటీ పరిధిలో నిన్న జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామన్నారు.